కామారెడ్డి జిల్లాపై క్లౌడ్ బర్స్ట్ అయింది. రాత్రి నుంచి కుండపోతగా వాన పడుతోంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూరు, కామారెడ్డి, పాల్వంచ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అత్యంత భీకరంగా వర్షాలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం కూడా నమోదైంది. రాజంపేట మండలం అరగొండలో 14 గంటల్లోనే ఎవ్వరూ ఊహించలేనంతగా 56 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 136 మిల్లీమీటర్ల వర్షం కురవగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏకంగా 418 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండలో కేవలం 16 గంటల్లోనే 554 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం ఇలాగే కొనసాగితే 2023లో నమోదైన రికార్డు బద్దలు కానుంది. 2023 జూలై 27న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఎందుకు సడన్ గా ఇంత వర్షపాతం నమోదవుతోంది, దీనిపై అనాలిసిస్ చేయడానికి ఎడిటర్ భరత్ ఉన్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. సో క్లౌడ్ బర్స్ట్ అనేది మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్ గా కాశ్మీర్ వరదల్లో విన్నాము. సో చాలా అసలు ఏంటి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అసలు? అంటే మేఘాలు ఒకటే ప్రాంతాల్లో, ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, వర్షం పడుతుంది. కానీ నిన్న మొన్న పడ్డ వర్షం ఎంత, 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం పడేది. అంటే ముసురు లాంటి వాన పడుతుంది. సో దానివల్ల పెద్ద ఫ్లడ్డింగ్ లేదు. కానీ మీకు హైదరాబాద్కు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కామారెడ్డి ప్రాంతంలోనే ఒకసారి ఎంత వర్షం పడిందో మనం చూద్దాం. నిన్న ఎంత వర్షం పడింది, ఇవాళ ఎంత వర్షం పడింది. నిన్న మీరు చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇది కామారెడ్డి ప్లస్ ఈ జిల్లా మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనే మోస్ట్లీ వర్షం పడింది నిన్న. మ్యాప్ చూస్తే కనుక మెదక్ అండ్ కామారెడ్డి ఈ 2 జిల్లాలో. హైదరాబాద్లో పడ్డది 4-5 సెంటీమీటర్లు, దానివల్ల పెద్ద ఫ్లడ్ లేదు. కానీ పడ్డ వర్షం అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా ఈ కామారెడ్డి, మెదక్ ఈ 2 జిల్లాల్లో నిన్నటి వర్షం. అంటే నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు ఇక్కడ మనం చూస్తే కనుక ఆరెంజ్ కలర్లో చూస్తే శంకరంపేట 204 మిల్లీమీటర్లు, అంటే 20 సెంటీమీటర్ల వర్షం. పాపన్నపేట 13.6. ఇదంతా కూడా మెదక్ జిల్లా నేను చెప్తుంది. మెదక్లో 13.4 సెంటీమీటర్లు. అట్లాగే మెదక్లోని పాతూరులో 13 సెంటీమీటర్లు. రామాయంపేటలో 16.8. రామాయంపేట మండలంలోని ఇంకో ప్రాంతంలో నార్సింగిలో 16.5. అదేవిధంగా రామాయంపేటలో 14.3, 143 మిల్లీమీటర్లు, అంటే 14.3. అట్లాగే మనం కామారెడ్డి జిల్లాలో చూద్దాం. కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షం ఈ నాగిరెడ్డిపేటలో మీరు చూడండి 247 మిల్లీమీటర్లు, ఎంత 24.7 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ఉదయం 8:30 గంటల వరకు నమోదైంది. రాజంపేట మీరు అబ్జర్వ్ చేయండి, రాజంపేటలో 13.6 సెంటీమీటర్లు. నిన్న 13.6 సెంటీమీటర్లు కూర్చింది రాజంపేటలో. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 41 సెంటీమీటర్లు పడింది. అంటే నిన్న ఇవాళ కలిపిన వర్షం ఎంత, 54 సెంటీమీటర్లు. సో దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ బర్స్ట్. అంటే ఒక 6 గంటల్లో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే సంవత్సరంలో పడే వర్షపాతంలో సగం వర్షపాతం మీకు 6 గంటల్లో పడింది. సో అక్కడ చెరువులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏం తీసుకున్నా సంవత్సరాల మొత్తంలో పడే వర్షపాతం కామారెడ్డి జిల్లాలో యావరేజ్గా 80 సెంటీమీటర్లు. కానీ ఒక 6 గంటల్లో సంవత్సరంలో పడే వర్షంలో సగం పడితే ఏ చెరువు ఉంటుంది, ఏ నీళ్లు ఉంటాయి, ఏ ఇళ్ళు ఉంటాయి. ఒకటే రోజులో ఇప్పుడు ఒక 2 డేస్లో 40 సెంటీమీటర్స్ పడ్డది అనుకోండి, సరే అయినా కష్టమే. ఎందుకంటే కెపాసిటీ ఎంత ఉంటుందంటే 10, 12, 15 సెంటీమీటర్ల వరకు ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 3 నెలల్లో అన్ని చెరువులు నిండిపోయినాయి, వర్షాలు పడ్డ తర్వాత మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా వాటర్ ఏముంటుంది. సో అది ప్రాబ్లం. ఇక్కడ ఈ రాజంపేట అనే ప్రాంతంలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను 13.6 సెంటీమీటర్లు నిన్న పడ్డది. ఇవాళ పడ్డ వర్షం ఈ రాజంపేటలోనూ చూద్దాం. ఈ రాజంపేటలో ఇవాళ తెలంగాణలో అత్యధిక రెయిన్ఫాల్ ఈ రాజంపేటలోనే మనకు ఇవాళ చూసుకుంటే కనుక కురిసిన పరిస్థితి. ఒకసారి మళ్ళీ కామారెడ్డి జిల్లాలోనే వెళ్దాం. కామారెడ్డి జిల్లాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. మీరు చూస్తే కామారెడ్డిలో రాజంపేటలో ఎంత పడింది, 41.8 సెంటీమీటర్లు. నిన్న 13, ఇవాళ 41, 54 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఇవాళ కలిసి పడ్డది. సో దిస్ ఈస్ కాల్డ్, అందుకనే కామారెడ్డి ఇప్పుడు అత్యంత సమస్యాత్మకం ఉంది. కామారెడ్డి టౌన్లో 28 సెంటీమీటర్లు పడ్డది. సో మనకు తెలుసు, ఇంకా ఈ రాజంపేట అన్నది ఒక విలేజ్ కాబట్టి
అవుతుంది. అదే హైదరాబాద్లో మీరు 41 సెంటీమీటర్లు పడితే అసలు లాస్ట్ టైం 2022లో అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లు 24 పడ్డాయి. యావరేజ్గా 20 సెంటీమీటర్లు పడితే మూసి ఏ విధంగా అయింది 2022 మొత్తం ఎల్బీ నగర్ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ వాష్డ్ అవుట్. ఆ వరదల్లో దాదాపు 35 మంది సిటీలో చనిపోయారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణమైంది. అన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి ఎల్బీ నగర్ ఏరియాలో. కానీ ఇది ఈ కామారెడ్డిలో రాజంపేట అనేది గ్రామీణ ప్రాంతం కాబట్టి, అంటే పట్టణ ప్రాంతం అయితే నీళ్ళు ఎక్కడికి పోవడానికి అవకాశం ఉండదు, ఇల్లు మీద ఇల్లు దగ్గర ఇల్లు. రాజంపేట అనేది గ్రామీణ ప్రాంతమైనా 54 సెంటీమీటర్ల వర్షపాతం ఓన్లీ ఒక 24 అవర్స్ అనుకుందాం. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది, ఇవాళ సాయంత్రంలో 54 సెంటీమీటర్లు పడేసరికి ఇంకా ఏం అక్కడ ఉండని పరిస్థితి. కామారెడ్డి టౌన్లో 25 సెంటీమీటర్లు పడ్డది. మెదక్లో హవేలీ గణపూర్లో 26 సెంటీమీటర్లు, కామారెడ్డిలో బిక్కనూరులో 24 సెంటీమీటర్లు, కామారెడ్డి టౌన్లో 23 సెంటీమీటర్లు, మెదక్లో హవేలీ గణపూర్లో 23.4, కామారెడ్డిలో దోమకొండలో 20 సెంటీమీటర్లు, అదేవిధంగా కామారెడ్డిలో లింగంపేటలో 20 సెంటీమీటర్లు, కామారెడ్డిలో మాచారెడ్డిలో 19. ఇవన్నీ కూడా ఇవాళ ఉదయం 8:30 నుంచే చెప్తున్నాను నేను, ఎందుకంటే వాతావరణ శాఖ ఉదయం 8:30 నుంచి నెక్స్ట్ డే 8:30 వరకు లెక్క తీసుకుంటుంది. ఇంకా నిన్న పడ్డాయి కూడా యాడ్ చేస్తే అన్ని చోట్ల కూడా 30 సెంటీమీటర్లు పైగా వర్షపాతం కేవలం 24 అవర్స్ లోపల పడ్డది. పడేసరికి ఏ విధంగా ఉందో పరిస్థితి మనం చూడొచ్చు. నేషనల్ హైవే మొత్తం ఆగిపోయింది. NH44 కాశ్మీర్ను కన్యాకుమారిని కలిపేది కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎక్కువ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది, కానీ ఎక్కడ ఫ్లడ్ ఎందుకు లేదంటే ముసురు వర్షం, అంటే గంటకు సెంటీమీటర్ పడితే ఇబ్బంది ఉండదు. కానీ ఒకటే గంటలో మీకు 10 సెంటీమీటర్లు పడితే, అందుకనే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఎస్పెషల్లీ ఇది జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మనం చూసిన క్లౌడ్ బర్స్ట్. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగి పడతాయి, అక్కడ ఎత్తైన ప్రాంతాలు నుంచి వాటర్ ఒక్కసారిగా కిందికి పొంగొస్తుంది, అన్బేరబుల్. మనది మైదాన ప్రాంతాలు కాబట్టి ఇంకా బేరబుల్. ఇప్పుడు ఒక్కసారిగా ఎత్తైన ప్రాంతాల నుంచి కిందికి వాటర్ ఫ్లోతో వస్తే ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు కానీ ఏవి కానీ ఆ ఫోర్స్ కొట్టుకుపోతాయి. మనది మైదాన ప్రాంతం, అది కొండ ప్రాంతం, డిఫరెన్స్. సో కొండ ప్రాంతాల్లో వర్షం పడితే ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎఫెక్ట్ అంతా కూడా మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు ఒకసారి లైవ్లో చూద్దాం ఎక్కడ వర్షం పడుతుంది అన్నది. ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పుడు చూడండి, సంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతాల్లో పడుతుంది, మెదక్ జిల్లాలో పడుతుంది, కామారెడ్డిలో పడుతుంది, నిజామాబాద్లో పడుతుంది, నిర్మల్లో పడుతుంది, జగిత్యాలలో పడుతుంది, కరీంనగర్లో పడుతుంది, నిర్మల్ జిల్లాలో పడుతుంది, ఆదిలాబాద్లో పడుతుంది, తర్వాత జనగాము, సిద్దిపేట, హన్మకొండ దీనిలో పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో క్లియర్ అయిపోయింది. హైదరాబాద్లో ఇప్పుడు మరి క్లౌడ్ క్లియర్ అయిపోయింది. ఇప్పటివరకు ముసురు వర్షం ఉండే. జిహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కడ కూడా వర్షం లేదు. సో నౌ హైదరాబాద్ క్లియర్. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఇదవుతుంది. ఎందుకు ఇంత వర్షం పడుతుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం, బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడ్డది. ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అది ఒడిశా తీరానికి దగ్గరలో ఉంది. సో దీని ఎఫెక్ట్తో ఇప్పుడు మొత్తం వర్షాలు పడుతున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఒక్క మన దగ్గరే కాదు, ఒక తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్లో పడుతున్నాయి, మిగతా చోట్ల కూడా పడుతున్నాయి. ఒకసారి మనం ఇక్కడ విశాఖపట్నం రాడార్ మ్యాప్ చూద్దాం. విశాఖపట్నంలో కూడా ఇక్కడ మనకు చూస్తే కనుక వర్షం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ విశాఖపట్నంలో పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షం మనకు కనిపిస్తుంది. తర్వాత పశ్చిమ గోదావరిలో నర్సీపట్నం, ఈ ప్రాంతాల్లో వర్షం కనిపిస్తుంది. తర్వాత భద్రాచలం, ఈ కూనవరం ఏరియాలో కూడా వర్షపాతం మనకు కనిపిస్తుంది. సో దాని తర్వాత విజయవాడ వైపు చూస్తే కనుక ఆంధ్రాలో మచిలీపట్నం వైపు చూస్తే కొంత క్లియర్గానే ఉంది. విజయవాడ వైపు పెద్దగా ఇప్పుడు వర్షపాతం లేదు. బట్ ఎక్కువ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో మనకు కనబడుతుంది దీని ప్రభావం. ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఆదిలాబాద్, వార్దా, చంద్రాపూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఈ ప్రాంతాల్లో కూడా మనకిప్పుడు వర్షపాతం ఈజీగా పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీని ప్రభావం రేపటి వరకు ఉంటుంది. రేపటి వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. రేపటి తర్వాత కొంచెం తక్కువయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ అల్పపీడనం ఎక్కడుంది అని కనుక మనం ఒకసారి చూస్తే కనుక భువనేశ్వర్ దగ్గరి ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఉంది.
సో ఇది ఈ తీవ్ర అల్పపీడనం దీని ఎఫెక్ట్ ఏంటంటే కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలవుతే మన ఎంత ఈ సర్కిల్ ఆకారంలో ఎంతవరకు ఉందో చూశారు. సో వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది రేపు తీరం దాటుతుంది. రేపు తీరం దాటి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వైపుగా వెళ్తుంది. సో ఇప్పుడు నిన్న సౌత్ తెలంగాణ వర్షాలైనాయి. రేపు ఎల్లుండి వర్షపాతం మిగతా అంటే నార్త్ తెలంగాణకి రేపటి వరకు నార్త్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ 12 అవర్స్లో ఎక్కువ ఎక్కడ వర్షాలు ఉంటాయంటే ఇక్కడ మనం చూస్తే కనుక కరీంనగర్, వరంగల్, నార్త్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు ఉంటాయి నెక్స్ట్ 12 అవర్స్లో. నెక్స్ట్ 24 అవర్స్ కనుక చూస్తే ఎక్కువ నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడేందుకు అవకాశం మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ 4 days ప్రెడిక్షన్ వైజ్ చూసినా నిజామాబాద్, బాన్సువాడ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం ఉంది. అట్లాగే బెల్లంపల్లి, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీటిలో ఎక్కువ వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది. సో రేపటి వరకు ఉండాలి. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, పూర్తిగానే కాదు. బట్ కామారెడ్డి జిల్లాలో ఇంకా కొంత మనకు వర్షం కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లాలో పూర్తిగా వర్షం వదలలేదు. ఒకసారి ఎగ్జాక్ట్గా రౌండప్ చేద్దాం ఎక్కడ వర్షం పడుతుంది అంది. ఎగ్జాక్ట్గా చూస్తే కనుక మనం క్లోజ్కి వెళ్తే కనుక ఇప్పుడు మీరు చూడండి SGR అంటే సంగారెడ్డి, బీదర్ ఈ ప్రాంతాల్లో మనకు మేఘాలు మనకు వర్షం పడుతున్నట్టుగా రాడార్ సూచిస్తోంది. ఎస్పెషల్లీ సంగారెడ్డి జిల్లా, తర్వాత కామారెడ్డి జిల్లాలో ఇంకా కూడా వర్షం పడుతుంది. కామారెడ్డి జిల్లా మొత్తం పడట్లేదు, బట్ కామారెడ్డి జిల్లాలో నార్థన్ పార్ట్, తర్వాత సెంట్రల్ పార్ట్లో పడుతుంది. నిజామాబాద్ జిల్లాలో పడుతుంది. NIR అంటే నిర్మల్, NZB అంటే నిజామాబాద్, SIR అంటే సిరిసిల్ల జిల్లాలో వర్షం పడుతుంది. JGT జగిత్యాల జిల్లాలో వర్షం పడుతుంది. పెద్దపల్లి జిల్లాలో కొంత పడుతుంది. హన్మకొండ, వరంగల్లో కూడా వర్షం పడుతుంది. కానీ ఎక్కువ ప్రభావం ఈ 2 daysగా మెదక్, కామారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ప్రభావం చూపించింది. హైదరాబాద్లో అంత లేదు. సో ఫ్లడ్ కూడా లోకల్ ఫ్లడ్, మీరు అన్న క్లౌడ్ బర్స్ట్ ఏదైతే ఉందో అది కామారెడ్డి, మెదక్లోనే ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోవడంతో ఆల్రెడీ 3 monthsగా వర్షం పడుతూనే ఉంది కదా. 3 months మొన్న కూడా 10 రోజుల క్రితం కూడా వర్షాలు పడ్డాయి, అదే ఏరియాలో పడ్డాయి. సో దానివల్ల ఆల్రెడీ అన్ని చెరువులు నిండిపోయిన పరిస్థితి, ఎక్కడ ఇంకా వాటర్ ఎక్కడ ఆపుకోలేని పరిస్థితి ఏమవుతుందంటే ఫ్లడ్ ఒక్కసారిగా వచ్చేస్తుంది. అందులో ఒక 2-3 రోజుల్లో 20 సెంటీమీటర్లు పడితే పర్లేదు, ఒక 6 గంటల్లోనే 40 సెంటీమీటర్లు పడితే ఏ ప్రదేశం కూడా తట్టుకోలేదు. సో అదే మనకిప్పుడు కామారెడ్డిలో వర్షం కాన్సన్ట్రేటెడ్గా అదే ఏరియాలో పడడంతో నిన్న మ్యాప్ చూస్తే మీకు ఎక్కడ వర్షం పడింది? నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న వర్షం పడింది. మళ్ళీ ఇవాళ ఎక్కువ వర్షం పడ్డ జిల్లాలు చూస్తే ఇక్కడ ఆరెంజ్ కలర్ లేకపోతే రెడ్ కలర్లో ఉన్న డేంజర్. ఎక్కడ వర్షం? అదే మెదక్లో, మళ్ళీ అదే కామారెడ్డిలో, మళ్ళీ అదే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ పడింది. GHMCలో చూద్దాం. GHMCలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో మీకు చూస్తే కనుక కూకట్పల్లి 27 మిల్లీమీటర్లు అంటే 2.7, రామచంద్రాపురం 2.7, షేర్లింగపల్లి 2.5. పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉంది, కానీ ముసురు వర్షం, చిన్న చినుకులు కాబట్టి 5-6 గంటల్లో 2-3 సెంటీమీటర్లు అంటే నిజానికి ఇటువంటి వర్షం పడితే కనుక గ్రౌండ్ వాటర్ ఎక్కువ నిలవడానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఎక్కువ వర్షం పడ్డది అనుకోండి, గ్రౌండ్ వాటర్ ఎక్కువ క్యాచ్ కాదు. గంటకు 1-2 సెంటీమీటర్లు అయితే నేల అబ్జర్వ్ చేసుకుని గ్రౌండ్ వాటర్ పెరగడానికి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడానికి ముసురు వర్షం చాలా మంచి వర్షం. కానీ ఒకేసారి ఇప్పుడు దీని ఇంపాక్ట్ పెద్దగా హైదరాబాద్ మీద నిన్న 2-3 సెంటీమీటర్లు పడ్డది, ఇవాళ 2-3 సెంటీమీటర్లు పడ్డది, ఇంపాక్ట్ లేదు. కానీ ఓవరాల్గా స్టేట్లో మనం చూస్తే గనక ఈ జిల్లాలు, ఎస్పెషల్లీ కామారెడ్డి జిల్లాని నేను రౌండప్ చేస్తున్నాను, మీరు చూడండి. బట్ అన్ఫార్చునేట్లీ కామారెడ్డి డాటా రావట్లేదు దీనిలో. అండ్ మెదక్ జిల్లా ఒకసారి చూద్దాం. మెదక్ జిల్లాలో మీరు హవేలీ గణపురంలో చూడండి, ఉదయం 8:30 నుంచి ఇప్పుడు రాత్రి 5 గంటల వరకు ఉన్న డాటాలో ఎంత మనకు 234 మిల్లీమీటర్స్ అంటే 23.4 సెంటీమీటర్లు. ఈ హవేలీ గణపురంలోనే మరో దగ్గర 26 సెంటీమీటర్లు 261.3 అంటే 26 సెంటీమీటర్ల వర్షం పడింది. మెదక్ టౌన్లో 13 సెంటీమీటర్లు ఉదయం నుంచి ఇప్పటి వరకు. నార్సింగిలో 14 సెంటీమీటర్లు, నిన్న 14 పడ్డది, ఇవాళ 14 పడ్డది. 28 సెంటీమీటర్లు నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం నుంచి పొద్దునటి వరకు 13-14 పడి ఇవాళ
పొద్దున 5-6 గంటల్లోనే 14 పడేసరికి 26-27 సెంటీమీటర్లు పడేసరికి రామాయంపేట మీరు చూడండి 17.4, చేగుంట 14.5, ఇట్లా చాలా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. సో మెదక్ కామారెడ్డిలో ఉన్న వాళ్ళు అత్యంత అప్రమత్తత ఉండాలి. సిద్దిపేటలో కూడా చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలో మీరు కుమ్రవెల్లి దేవస్థానం దగ్గర 13.3, సిద్దిపేట రూరల్లో 10 సెంటీమీటర్లు, దుబ్బాకలో 7, అక్బర్పేట బొంపల్లో 6.9 సెంటీమీటర్స్. సో ఇట్లా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల వైపు ఇప్పుడు మేఘాలు వెళ్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుట్టలో మనం చూస్తే కనుక 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు బాగుపడుతున్నాయి. కరీంనగర్లో తిమ్మాపూర్ ఎల్ఎండి డ్యామ్ దగ్గర 12.9 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్ల వర్షం పడింది. తిమ్మాపూర్లోనే రేణికుంట దగ్గర 16.3 సెంటీమీటర్లు. ఇదంతా కూడా ఉదయం నుంచి ఒక 6 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చాలా పెద్ద వర్షపాతం. అదే హైదరాబాద్లో పడ్డది మాత్రం చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం. ఇప్పుడు రెయిన్ బెల్ట్ క్రమక్రమంగా పైకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న వర్షం పడ్డదంతా ఎక్కడ, మనం నిన్న వర్షం పడ్డది మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో నిన్న పడ్డ వర్షం. సో క్రమక్రమంగా ఇప్పుడు సౌత్ తెలంగాణ నుంచి రెయిన్స్ తగ్గిపోయినాయి. ఇవాళ చూస్తే సౌత్ తెలంగాణలో పెద్దగా రెయిన్స్ లేవు, కానీ క్రమక్రమంగా నార్త్ తెలంగాణ వైపుకి వెళ్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం ఏంటంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఈ అల్పపీడనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. 27వ తేదీ ఇవాళ సాయంత్రం 6 గంటలైంది. నెక్స్ట్ ఈ అల్పపీడనం ఎటువైపు వెళ్తుంది అన్నది ఒకసారి ట్రాక్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ అల్పపీడనం ఈ భువనేశ్వర్ ఒడిశా తీరం దగ్గరలో ఉంది, తీవ్ర అల్పపీడనం. ఇది క్రమక్రమంగా ఈ బెల్ట్ అంతా కూడా షిఫ్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. షిఫ్ట్ అయ్యి క్రమక్రమంగా నార్త్ తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ ఈ ప్రాంతాల్లో ఎక్కువ కురిసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. సో క్రమక్రమంగా షిఫ్ట్ అవుతుంది. రేపటి వరకు వర్షం పడుతుంది. అయితే కొంత ఇప్పుడు హైదరాబాద్ వీటికంటే ఎక్కువ నార్త్ తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటుంది. రేపు కూడా ఇవాళ రాత్రి కూడా మళ్ళీ హైదరాబాద్లో వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది అని ఇక్కడ వెదర్ మోడల్ చూపిస్తుంది. మీరు చూస్తే కనుక రేపు ఎర్లీ మార్నింగ్ 3-4 ప్రాంతాల్లో హైదరాబాద్కి భారీ వర్షం సూచన వెదర్ మోడల్ చూపిస్తుంది. ఈ చూస్తే కనుక ఎక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్, నారాయణఖేడ్, కోహీర్, సదాశివపేట్, నర్సాపూర్, మెదక్, మళ్ళీ అంటే రేపు సాయంత్రం వరకు కూడా అందరు అప్రమత్తంగా ఉండాలి. ఇది చూస్తే కనుక రెయిన్ బెల్ట్ క్రమక్రమంగా ఇటు వైపు నుంచి మళ్ళీ నారాయణఖేడ్, బీదర్, మెదక్. సో మెదక్, కామారెడ్డికి ఇంకా కూడా ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర వైపుగా ఉస్మానాబాద్ అటువైపుగా వెళ్తుందని ఒక వెదర్ మోడల్ చూస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం ఎక్కడే కరెక్ట్గా ఇక్కడే పడుతుందని, బట్ ఒక 200-300 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ వర్షం పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ రాత్రి ఎక్కువ వర్షపాతం నార్త్ తెలంగాణ అని చెప్తున్నారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ వెస్ట్ తెలంగాణ అని కూడా చెప్తున్నారు. ఇంకో వెదర్ మోడల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ వర్షం ఇటువైపు ఉందని కూడా సూచిస్తుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఫుల్గా నిండిపోయినాయి. ఇప్పుడు సింగూర్ ప్రాజెక్టు అత్యంత ఎత్తులో, తెలంగాణలో సింగూర్ ప్రాజెక్టులో అత్యంత ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే దక్కన్ పీఠభూమి కాబట్టి అత్యంత ఎత్తులో ఉంటుంది. ఇది 29 టీఎంసీల కెపాసిటీ సింగూర్ ప్రాజెక్టు. ఇది పూర్తిగా నిండి మొన్నటి వరకు కూడా ఈ వనదుర్గ ఆలయం మనకు మెదక్లో టెంపుల్ ఉంటుంది. సింగూర్ ప్రాజెక్టు దాన్ని ఒక 8 రోజుల పాటు ఆలయాన్ని కూడా మూసేయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది మెదక్లో. సో ఈ సింగూర్ ప్రాజెక్టు ఫుల్ అయింది. ఇప్పుడు వర్షం పడ్డది సింగూరు, నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో. ఈ వర్షం పడ్డదంతా కూడా నిజాం సాగర్ క్యాచ్మెంట్ ఏరియా. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫుల్ అయింది. సింగూరు, నిజాం సాగర్, మానేరు, మిడ్ మానేరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడ్డది. ఈ ఫుల్ అయితే కనుక నిజాం సాగర్ గేట్లు మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఆ వాటర్? మళ్ళీ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెళ్తుంది. సో శ్రీరామ్ సాగర్ అంటే మళ్ళీ గోదావరి, మళ్ళీ మొన్న నీటి మట్టం పెరిగింది, భద్రాచలం ఎక్కడి వరకు వచ్చిందో చూసాం. సో అల్టిమేట్గా అదే వెళ్తుంది. ఇప్పుడు డేంజరస్ ఏంటంటే పోచారం డ్యామ్ చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే 1,15,000 క్యూసెక్కులు నీరు వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 1.82 టీఎంసీఏ. పోచారం డ్యామ్ కెపాసిటీ 1.82 టీఎంసీ అంటే
11,000 క్యూసెక్కులు 12,000 క్యూసెక్కుల వరద వస్తే ఆ ప్రాజెక్టు తట్టుకుంటుంది. కానీ అక్కడ 1,15,000 క్యూసెక్కుల వరద మనం చూస్తే కనుక పోచారంలో 1,15,000 క్యూసెక్కుల వరద వస్తుంది ఒకటేసారి. ఎందుకంటే ఎక్కడికోవాలి ఆ వాటర్? సో దాని కెపాసిటీ ఏమో 1.82 టీఎంసీ, అంటే 11,000 క్యూసెక్కులు ఒకసారి ప్రవహిస్తే ఒక రోజంతా ప్రవహిస్తే ప్రాజెక్ట్ నిండుతుంది. కానీ 1,15,000 క్యూసెక్కులు అంటే ఒక 1.82 టీఎంసీ అయితే 10 టీఎంసీల వాటర్ ఆ రిజర్వాయర్కి వస్తున్నాయి ఒకటేసారి. సో ఆ పోచారం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడ్డది. సో ఏదైనా జరగకూడదు అయితే జరిగితే గనక ప్రమాదంలో ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మానేరు తీరంలో చాలా మంది చిక్కుకున్నారు. మానేరు డేంజర్. మానేరు నది గోదావరి ఉపనది. ఆ బుంగబడ్డ విజువల్ కూడా మనం అక్కడ చూడొచ్చు. పోచారం ప్రాజెక్టు పై ప్రాంతాల్లో బుంగబడింది. సో ఆ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్టు, 1.82 టీఎంసీ ఉంటుంది. చాలా ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో మానేరు నది అన్నది గోదావరి ఉపనది. ఈ మానేరు నదికి ఇప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మానేరు రివర్ వెళ్ళి మళ్ళీ అన్నారం సుందిళ్ళ దగ్గర మళ్ళీ గోదావరిలోనే కలుస్తుంది. సో ఒకసారి మానేరు రివర్ గనక చూసుకుంటే గనక చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. కరీంనగర్ సిరిసిల్ల ఇక్కడ మనం చూస్తే గనక మానేరు రివర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది అప్పర్ మానేరు డ్యామ్. సో ఒకసారి మానేరు రివర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయ్యి అప్పర్ మానేర్ డ్యామ్ ఇది ఒక 2 టీఎంసీల కెపాసిటీ సిరిసిల్ల పైన గంభీరావుపేట దగ్గర నర్మాల దగ్గర ఉంటుంది. సిరిసిల్ల కామారెడ్డి బార్డర్లో ఉంటుంది. దీనికి ఇప్పుడు ఈ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది గోదావరి మానేరు. ఎందుకంటే కామారెడ్డిలో పడ్డ వర్షం అంతా కూడా అయితే నిజాం సాగర్కి వెళ్తుంది కొంత ప్రాంతం, కొంత మానేరుకు వెళ్ళే అవకాశం ఉంది. మానేరులో అప్పర్ మానేరులో 2 టీఎంసీల వరకు నిల్వ ఉంచవచ్చు. ఆ తర్వాత అప్పర్ మానేరు తర్వాత మిడ్ మానేరు ఒకటి ఉంటుంది. మిడ్ మానేర్ ప్రాజెక్టు ఇక్కడ చూస్తే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఇది 27 టీఎంసీలు సిరిసిల్ల దగ్గర ఉంటుంది. ఇది కొదురుపాక విలేజ్ దగ్గర ఇది ఉంటుంది 27 టీఎంసీలు. దీనికి ఏం చేశారంటే 27 టీఎంసీలు ఆల్రెడీ మొన్నటి వరకు వర్షాలు లేవు, పెద్దగా లేకపోవడంతో ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాల ద్వారా దీనికి ఈ మానేరు మిడ్ మానేరుకు నీళ్లు వదిలేరు 20,000 క్యూసెక్కులు చొప్పున. ఇప్పుడు ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లో వస్తుంది, ప్లస్ ఈ మానేరు రివర్ కూడా ఉప్పొంగుతుంది. కామారెడ్డిలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో ఈ ప్రాంతాల్లో పడ్డ వాటర్ అంతా కూడా మానేరు రివర్లోకి వెళ్తుంది. మానేరు రివర్ గోదావరి ట్రిబ్యూటరీ, అంటే గోదావరి ఉపనది. సో ఇప్పుడు మిడ్ మానేరుకి చాలా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేరు కూడా గేట్లు ఎత్తితే ఎల్ఎండికి వెళ్తుంది. ఎల్ఎండి అంటే కరీంనగర్ ఎల్ఎండి మానేరు నది ఒడ్డున కరీంనగర్ ఉంటుంది. ఈ లోయర్ మానేరు కూడా నిండితే మళ్ళీ మనం మానేరు నది ఏ విధంగా ఉప్పొంగుతుందో మనం చూస్తున్నాం. అంటే ఓవర్ నైట్ ట్రైన్ మానేరు నది జనరల్గా ఎప్పుడు కూడా పూర్తిగా నిండదు, ఏదో సీజన్ ఎండింగ్లో సెప్టెంబర్లోనో దానిలో ఉంటుంది. సో ఇది అల్టిమేట్గా ఈ మానేరు మిడ్ మానేరు ఫస్ట్ అప్పర్ మానేరు ప్రాజెక్టులోకి వాటర్ వెళ్తాయి, తర్వాత మిడ్ మానేరుకు వెళ్తాయి. మిడ్ మానేరు నుంచి నెక్స్ట్ లోయర్ మానేరు డ్యామ్ ఎల్ఎండి 23 టీఎంసీల కెపాసిటీ కరీంనగర్ ఒడ్డునే ఉంటుంది. ఇది కరీంనగర్ చాలా దగ్గరలో ఉంటుంది. ఈ లోయర్ మానేరు 23 టీఎంసీలు కూడా నిండితే మళ్ళీ ఇది వెళ్ళి ఈ లోయర్ మానేరు తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్ ఏం లేదు, గోదావరిలోనే కలుస్తుంది. అన్నారం సుందిళ్ళ, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ మనకు గుర్తుంటాయి. మళ్ళీ ఈ వాటర్ గోదావరిలోకి వెళ్తుంది. సో ఇప్పుడు పడుతున్న వర్షాలు అల్టిమేట్గా ఎక్కడ మళ్ళీ వరద అంటే ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే వరద గోదావరిలోకి వస్తుంది. తర్వాత మానేరు నుంచి వచ్చే వరద కాళేశ్వరం కంటే ముందు ఈ ప్రాజెక్ట్లో అన్నారం సుందిళ్ళ దగ్గర కలుస్తుంది. ఫస్ట్ ఇమ్మీడియట్ డేంజర్ ఎవరికి ఉందంటే ఈ నిజాం సాగర్ పరిధిలో ఉన్న వాళ్ళకి, సింగూరు పరిధిలో ఉన్న వాళ్ళకి, అంటే మెదక్ జిల్లాలో, తర్వాత సంగారెడ్డి జిల్లాలో, ఆ తర్వాత నిజాం సాగర్ అంటే కామారెడ్డి, బాన్సువాడ ఈ ప్రాంత వాళ్ళు జాగ్రత్త ఉండాలి. నిజాం సాగర్కి అత్యంత ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది. నిజాం సాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, 17 టీఎంసీలు ఆల్రెడీ నిండిపోయింది మొన్న వచ్చిన వరదలతోటి. ఇప్పుడు నిజాం సాగర్ గేట్లు ఎత్తితే మళ్ళీ ఈ వాటర్ వెళ్ళి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్ళి కలుస్తాయి. కొంత నిజాం సాగర్లోకి వెళ్ళే అవకాశం ఉంది, కొంత సింగూరులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మనం చూస్తున్నాం ఇదే పోచారం రిజర్వాయర్, ఇది
ఇప్పుడు అత్యంత డేంజర్లో ఉంది. దీని కెపాసిటీ 1.82 అంటే ఒక 2 టీఎంసీల కెపాసిటీ. ఒక 22,000 క్యూసెక్కుల నీళ్లు ఒక రోజు పాటు ప్రవహిస్తే చాలా ఇది నిండుతుంది. చాలా చిన్న రిజర్వాయర్, 1.82 టీఎంసీ రిజర్వాయర్ పోచారం. సో ఈ పోచారం విలేజ్, మనకు పోచారం శ్రీనివాసరెడ్డి పేరు విన్నారా? నిజానికి ఆయన ఇంటి పేరు పరిగి శ్రీనివాసరెడ్డి. ఆయన పోచారం విలేజ్లో పెట్టారు కాబట్టి ఆయన ఇంటి పేరే పోచారం శ్రీనివాసరెడ్డి అయింది. సో ఆయన స్వగ్రామం ఇది. ఇక్కడ ఈ పోచారం విలేజ్లో ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇది అత్యంత డేంజర్లో ఉంది, ఎందుకంటే పడ్డ వర్షపాతంతో అక్కడ బొంగబడింది. చూడాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరి అక్కడ ఆ డ్యామ్ పరిస్థితి ఏంటన్నది చూడాలి. మనకు బొంగబడ్డ విజువల్ కూడా ఉంది. 115,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. దాని కెపాసిటీ 1.82 టీఎంసీ. 22,000 క్యూసెక్లు అయితే అది నిండుతుంది. కానీ 22,000 ఆల్రెడీ 1.82 టీఎంసీ ఫుల్ ఉంది. పైనుంచి వాటర్ వస్తున్నాయి, గేట్ల పైనుంచి వాటర్ రావడంతో, ఎందుకంటే కనీవిని ఎరగని వరద. సో దాంతో ఇబ్బంది అవుతుంది. సో మానేరు పరిధిలో ఉన్న వాళ్ళకి అత్యంత జాగ్రత్త. ఇప్పుడు ఈ పోచారం ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 1464 ఫీట్ ఉంటే గనక 1464 ఫీట్లు ఉన్నాయి. ఫుల్ కెపాసిటీ 1.82 టీఎంసీ అయితే 1.82 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. హెడ్ మించి కూడా నీళ్లు పోతున్నాయి. ఇన్ఫ్లో 131,289 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో ఏం లేదు. సర్ప్లస్ 131,000 కోట్లు వచ్చినట్టు వదులుతున్నారు. సో మానేరు వాగులో జనరల్గా పశువుల్ని వీటిని వెళ్తారు. ఆ పశువులు దానిలో చాలా మంది చిక్కుకున్నారు. నాగిరెడ్డిపేట మండల్లో ఈ పోచారం ఉంది. ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎస్పెషల్లీ నెక్స్ట్ నేను ఫ్లడ్ అలర్ట్ ఎవరికి జారీ చేస్తానంటే సిరిసిల్ల జిల్లా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫ్లడ్ అంతా కూడా మానేరు ఫ్లడ్ కామారెడ్డి జిల్లా నుంచి మళ్ళీ సిరిసిల్ల జిల్లాకు రాబోతోంది. మిడ్ మానేరు, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లాలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కరీంనగర్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వర్షం మళ్ళీ అక్కడ కూడా పడుతుంది. ఇప్పుడు కామారెడ్డి నుంచి రెయిన్ బెల్ట్ మెల్లిమెల్లిగా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు వర్షపాతం ఒకసారి చూస్తే కనుక సిరిసిల్ల జిల్లాలో కూడా ఇప్పుడు వర్షం పడుతుంది. కాకపోతే డార్క్ బ్లూ ఉంటే కొంచెం లైట్ రెయిన్, కానీ ఎక్కడెక్కడైతే వైట్ ఉందో, వైట్ కలర్ ఉన్న చోట భారీ వర్షం అన్నమాట. ఇప్పుడు భారీ వర్షం నిర్మల్లో పడుతుంది, నిజామాబాద్లో పడుతుంది, కామారెడ్డిలో కొంత ప్రాంతాల్లో పడుతుంది, జగిత్యాల జిల్లాలో కూడా కొంత ప్రాంతాల్లో పడుతుంది, సిరిసిల్లలో కరీంనగర్లో కూడా కొంత వర్షం పడుతుంది. ఈ రాత్రి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ ఫ్లడ్ వస్తుంది ప్లస్ వర్షం పడుతుంది కాబట్టి అక్కడ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా దీనివల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫుల్గా నిండిపోయే అవకాశం ఉంది. నిజానికి ఇప్పుడు ఈ మిడ్ మానేరుకు వాటర్ వస్తే గనక కొంత లాభం, కాళేశ్వరంకు సంబంధించి పంపు లేకుండానే, కరెంటు ఖర్చు లేకుండానే ఉండే అవకాశం. ఇక్కడ మనం చూస్తే కనుక నిజానికి ఈ మిడ్ మానేరు కనుక ఇట్లా వాటర్ రాకపోతే ఏం చేయాల్సి ఉండే అంటే, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది కదా ఇక్కడ, నిజానికి ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ ఎత్తి ఎల్లంపల్లిలో పోయాలి. కాకపోతే మేడిగడ్డ దగ్గర పాడైపోయింది కాబట్టి ఎల్లంపల్లికి వస్తున్న వాటర్ని ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి మొన్నటి వరకు ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరుకు మొన్నటి వరకు ఎత్తిపోశారు. కానీ మిడ్మానేరుకు ఎత్తిపోస్తుండగానే ఎస్ఆర్ఎస్పి నిండింది. ఎస్ఆర్ఎస్పి నిండడంతో ఇక్కడ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే వరద కాలువ అంటారు దీన్ని. ఈ వరద కాలువ ద్వారా గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ, పైనుంచి నీళ్ళు వదిలితే కిందికి వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి ₹1 ఖర్చు లేకుండా మిడ్మానేరుకు నీళ్ళు వస్తాయి. మిడ్మానేరు కెపాసిటీ దాదాపు 26 టీఎంసీలు ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పి నిండడం వల్ల మనకు జరిగిన లాభం ఏంటంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా మిడ్మానేరుకు వాటర్ వచ్చాయి. 25 టీఎంసీలు అయితే దాదాపు 17-18 టీఎంసీలు మిడ్మానేరులో ఉన్నాయి. అయితే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు రావాలంటే ఎత్తిపోయాలి, ఎందుకంటే ఎల్లంపల్లి 148 మీటర్ల దగ్గర ఉంటే మిడ్మానేరు దాదాపు 318 మీటర్లు ఉంటుంది. అంటే 190 మీటర్లు ఎత్తిపోయాల్సి ఉంటుంది. నీరు పల్ల మెరుగు అంటారు, అంటే నీరు ఎప్పుడు కూడా కిందికి వస్తుంది. అదే మీరు ఎస్ఆర్ఎస్పి చూడండి, ఎస్ఆర్ఎస్పి ఎఫ్ఆర్ఎల్ 332 ఉంది, మిడ్మానేర్ 318 మీటర్ల దగ్గర ఉంది. కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వదిలితే డౌన్ స్ట్రీమ్ కాబట్టి, కింద కాబట్టి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఒకటి కట్టారు, వరద కాలువ అని కట్టారు. ఈ వరద కాలువ ద్వారా అంటే వరద వచ్చినప్పుడు యూజ్ చేసుకునే కాలువ కాబట్టి వరద కాలువ అంటారు. సో ఈ వరద కాలువ ద్వారా ఆల్రెడీ మిడ్మానేరుకు నీళ్లు వదులుతున్నారు. అయితే ఇప్పుడు 20 టీఎంసీల్లో ఆల్రెడీ 18 నుంచి 20 టీఎంసీలు మిడ్మానేరులో ఉన్నాయి.
ఉండగానే దీనిపైన మిడ్ మానేరు పైన అప్పర్ మానేరు ప్రాజెక్టు ఉంది, 2 టీఎంసీల ప్రాజెక్టు. ఇప్పుడు ఈ అప్పర్ మానేరుకు వరద ఫస్ట్ రాబోతుంది కామారెడ్డి జిల్లా నుంచి. ఈ అప్పర్ మానేరు ద్వారా మిడ్ మానేరుకు వస్తుంది. సో మిడ్ మానేరుకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ వస్తాయి, ఎందుకంటే 20,000 క్యూసెక్కులు వదలొచ్చు. ప్లస్ ఈ కామారెడ్డిలో పడ్డ వర్షం కూడా మిడ్ మానేరుకు వచ్చే అవకాశం. మిడ్ మానేరు నుంచి అప్పుడు ఎత్తిపోసి అనంతగిరి, తర్వాత ఇమామాబాద్, ఈ 2 చోట్ల ఎత్తిపోసిన తర్వాత కొమరవెల్లి, మల్లన్న సాగర్, ఇది కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటుంది. గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట, ఇది 50 టీఎంసీల ప్రాజెక్ట్. ఇక్కడ 557 ఎఫ్ఆర్ఎల్లో ఉంటుంది. అంటే అత్యంత ఎత్తున, తెలంగాణలో అత్యంత ఎత్తున ఉండేది సింగూర్ రిజర్వాయర్, 523 అడుగుల 523 ఎఫ్ఆర్ఎల్లో ఉంటుంది. ఇది దానికంటే కూడా అత్యంత ఎత్తులో మల్లన్న సాగర్ 557. సో ఇప్పుడు మిడ్మానర్ నుంచి జనరల్గా మల్లన్న సాగర్కి ఎత్తిపోస్తారు. ఆ తర్వాత కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూర్, ఇవన్నీ చోట్ల కూడా ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. కొండపోచమ్మ సాగర్ అంటే కేసీఆర్ సంబంధించిన వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ ఉండే ప్రాంతం. ఇది అత్యంత ఎత్తున ఉంటుంది. ఇది 590 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మిడ్మానేర్ నుంచి ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ కొండపోచమ్మ సాగర్ కూడా ఇక్కడ ఎత్తేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 590 ఎఫ్ఆర్ఎల్ నుంచి కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోచారం గండి పెరిగిందంటున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒకసారి ఆ విజువల్ మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉందని వీళ్ళు చెప్పారు. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వీళ్ళు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకే వస్తుంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రమే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. సో అరవింద్ కుమార్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వర్షాలు కురిసే జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించారు. ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా జెన్కో ఎండి హరీష్ను జెన్కో ఎండిని ఇమీడియట్గా బయలుదేరి మెదక్ జిల్లాకు వెళ్ళమని చెప్పారు. పోలీసులు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా పాల్గొని ఇప్పుడు జెన్కో ఎండి హరీష్ను ప్రత్యేక అధికారిగా మెదక్ జిల్లాకు పంపించారు. ఏదైనా ప్రాజెక్టు, చెరువులు మత్తడి పోస్తే జాగ్రత్తలు పట్టాలి. సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు మెదక్కు, సిరిసిల్ల, కామారెడ్డి ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మిడ్మానేరుకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఖచ్చితంగా భారీ ఎత్తున వరద ఉంటుంది. ఆ పోచారం ప్రాజెక్టు డేంజర్లో పడ్డ పరిస్థితి. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ అయితే 50 టీఎంసీలు తీసుకున్న వాటర్ తీసుకుంటుంది. కానీ దాని డైరెక్ట్గా క్యాచ్మెంట్ ఏరియా కంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే. ఒకటి మాత్రం ఈ వర్షాల వల్ల ఒక లాభం చేకూరింది ఏంటంటే మనకు కరెంటు సంబంధించి, అంటే కాళేశ్వరంకు సంబంధించిన పంపులు వినియోగించకుండానే ప్రాజెక్టులన్నీ కూడా నిండే పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్లీ అంటే మల్లన్న సాగర్ దగ్గర ఎత్తిపోయాలి, బట్ మిగతా విషయాలైతే ఇప్పుడు కాళేశ్వరం డ్యాంలో నేను చెప్పిన ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ నిండిన పరిస్థితి మనకు దీని ద్వారా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక విధంగా చెప్పాలంటే అలర్ట్గా ఉండాలి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ మెదక్, కామారెడ్డి ఈ వర్షం అంతా కూడా మనం చూస్తే కనుక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. ఇప్పుడు కామారెడ్డిలో పడుతున్న వర్షం క్రమక్రమంగా కొంత మనకు డార్క్ బ్లూ అయింది, అంటే ముసురు వర్షం లాగా అయింది. భారీ వర్షం నుంచి కొంచెం పడుతుంది వర్షం, కొంత రెస్పైట్ ఇస్తుంది. సిరిసిల్ల జిల్లాలో మనకు వర్షం కనిపిస్తుంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఈ నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వర్షం పడితే కూడా, నిజామాబాద్ జిల్లాలో వర్షం పడితే మళ్ళీ ఎస్ఆర్ఎస్పి, బట్ ఎస్ఆర్ఎస్పి ఆల్రెడీ మళ్ళీ గోదావరి, మానేరు ఈ వరద అలర్ట్గా ఉండాలి. బట్ చాలా పెద్ద డేంజరస్ జోన్ అంటే మెదక్కు, సంగారెడ్డి, కామారెడ్డి. అయితే ఇప్పుడు మెదక్ జిల్లా నుంచి ఇప్పుడు పూర్తిగా వర్షం మెదక్ జిల్లాను కరుణించింది. ఇప్పుడు ఈ సాయంత్రం ఎట్ ది మూమెంట్ మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లా అనను, బట్ మెదక్ జిల్లా వరకు కొంత తగ్గింది. సంగారెడ్డి జిల్లాలో కొంత కర్ణాటక వైపుగా, బీదర్ వైపుగా వర్షాలు పడుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో కూడా మహారాష్ట్ర వైపుగా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొంత పైన పడుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఇవంతా కూడా డేంజరస్ జోన్. మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ కాబట్టి ఆ ప్రాంతాల వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ కామారెడ్డి, మెదక్లో ఉన్నవాళ్ళు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. రెహానా, ఓకే, మొత్తానికి ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతుండటం అయితే కామారెడ్డి జిల్లాతో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. అలాగే ఇక వంతెనలు కూడా కూలిపోయే సిచ్యువేషన్, రోడ్లు కొట్టుకుపోయాయి, చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వేలాది ఎకరాల్లో పంటలు కూడా ధ్వంసమయ్యాయి. రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతోంది. సో మొత్తానికి ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ ప్రకటించారు. అందరూ కూడా ఈ జిల్లాలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.